నా పేరు గౌని శ్రీనివాస్. నేను రైతుని, నారాయణపేట జిల్లా ధన్వాడ మండలం. ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్న క్యాబినెట్ మీటింగ్లో మినిస్టర్స్, ఎమ్మెల్యేలంతా కలిసి ఒక నిర్ణయం తీసుకున్నారు. అది ఏం నిర్ణయం అంటే రైతు భరోసా కింద ఎకరాకు 12,000 రూపాయలు ఇవ్వాలి అని చెప్పి. ఇంకోటి అది కూడా 26 తారీఖు, జనవరి 26 తారీఖు ఇవ్వాలని చెప్పి. ఎందుకొరకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు రైతులకు ఏం చెప్పారంటే ఎలక్షన్లో ఎకరాకు 15,000 రూపాయలు ఇస్తాం. రైతులంతా కూడా, నేను రైతు కుటుంబంలోనే పుట్టాను, రైతు బాధలన్నీ కూడా మాకు తెలుసు కాబట్టి ముఖ్యమంత్రి అయిన వెంటనే ఎకరాకు 15,000 రూపాయలు టింగు మనీ వేస్తా అని చెప్పారు. కానీ అన్నీ మోసం చేస్తూ ఉన్నారు. 1 ఇయర్ అయిపోయింది, ఇంతవరకు రైతు భరోసా లేదు. గత ప్రభుత్వంలో ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇచ్చిన మాట ప్రకారం ప్రతి సంవత్సరం 2 పంటలకు ఎకరాకు 10,000 రూపాయలు వేసేవారు. రైతులు నాటుకూళ్ళు మరియు యూరియా అన్నీ తెచ్చుకొని ఆనందంగా ఉండేవారు. ఈరోజు అది లేదు. ఎందుకొరకంటే ఈరోజు కేసీఆర్ గారు లేరు. ప్రజలు నిన్ను గెలిపించారు ఓట్లేసి. కాబట్టి నీవు ఇచ్చిన మాట ప్రకారం రైతులకు ఎకరాకు 15,000 రూపాయలు వేయాలని చెప్పి మేము రైతుల నుండి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు మీరు చెప్తా ఉన్నారు సంక్రాంతి రోజే వేస్తాం, రైతులంతా సంతోషంగా ఉండండి, మీ బంధువులంతా కూడా వచ్చి పండుగను సంతోషంగా జరుపుకోండి అని చెప్పారు. ఎక్కడ ఉందండి? సంక్రాంతి రోజు అన్నారు, వెంటనే మళ్ళీ మాట మార్చి మళ్ళీ జనవరి 26 అంటా ఉన్నారు. నిన్ను ఏది నమ్మాలో ఏది నమ్మరాదో మాకు అర్థం కావడం లేదు. ఈరోజు రైతులమంతా కూడా చూస్తూ ఉన్నాము, ప్రజలంతా చూస్తూ ఉన్నారు, మాటలే చెప్తా ఉన్నావు తప్ప మీరు చేసేది ఏమీ లేదు. ఈరోజు తిట్టు పురాణం తిడతానే ఎన్ని రోజులు తిడతావయ్యా? ప్రజలు నిన్ను ఓట్లేసి గెలిపించారు, నిన్ను ముఖ్యమంత్రి చేశారు, నిన్ను అభివృద్ధిలో భాగం కాండి, రైతులకు ఇంకా ఎన్నో కొత్త సంక్షేమాలు స్కీములు తీసుకురండి, రైతులను బాగు చేయండి. కానీ రోజు తిడుతూనే ఉండడం వల్ల మీకు లాభం ఏం లేదు, నీకు వచ్చేది అన్ని నష్టాలే. కాబట్టి ఇచ్చిన మాట ప్రకారం నీవు ఎప్పుడైతే రైతులకు ఎకరాకు 15,000 ఇస్తా అన్నావో ఆ ఎకరాకు 15,000 రూపాయలు ఇవ్వండి. ఇచ్చిన తర్వాత మీరు రైతులని మంచిగా చేయండి. రైతు ఇచ్చిన మాట ప్రకారం ఎకరాకు 15,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి మేము రైతుల నుండి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి గారు మీరు చెప్పారు రైతులకు 2 లక్షల రుణమాఫీ అన్నారు. మా మండలంలో ఉన్నటువంటి అధికారులను అడగండి, మీరు పక్కన నారాయణపేట జిల్లానే కదా, అడగండి. 2 లక్షల రుణమాఫీ చాలా మంది కూడా కాలేదు. 10 గుంటలు ఉన్న వాళ్ళకి కాలేదు, అర్ధ ఎకరం ఉన్న వాళ్ళకి కాలేదు, ఎకరం ఉన్న వాళ్ళకి కూడా చాలా మందికి కాలేదు. కొంతమందికి అయినాయి, ఇంకా చాలా మంది పెండింగ్లో ఉన్నాయి. అవి కూడా ఒకసారి ఆలోచన చేయండి. అబద్ధాలు చెప్పకండి, ప్రజలను మోసం చేయకండి, చెప్పేది కరెక్ట్ చేయండి. మీరు మళ్ళా సోనియా గాంధీని మీద చెప్పారు, మళ్ళీ రాహుల్ గాంధీ పేరు చెప్పుకున్నారు, ప్రతి దేవుని గుళ్ళ మీద ఒట్లేస్తున్నారు. ఎందుకు ఒట్లేస్తున్నావయ్యా? దయచేసి నిజాయితీగా చెప్పండి. ఇచ్చే పాలసీ ఏదైనా ఉంటే కరెక్ట్ చెప్పండి, కానీ మాయ మాటలు చెప్పి ప్రజలు మోసం చేయొద్దని చెప్పి డిమాండ్ చేస్తూ ఎకరాకు 15,000 రూపాయలు కంపల్సరీ ఇవ్వాలని చెప్పి రైతుల తరపు నుండి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను.